పాకిస్తాన్లో ఇండియాని ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఇండియాలో కూడా పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు అంతే మంది ఉంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే చంపేటప్పుడు హిందువా కాదా అని చెక్ చేసి మరీ చంపారని చివరికి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కల్లారా చూసి చెప్తున్నా కూడా మన వాళ్ళు నమ్మడం లేదు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పేసి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. పెహల్గాం దాడిలో చనిపోయిన ఒక వ్యక్తి ముస్లిం అంట, కానీ హిందువులను చంపిన వాళ్ళు మాత్రం ఉగ్రవాదులంట. మరి ఈ ఉగ్రవాదులు ఎవరు? ఈ దాడి చేసింది ముస్లింస్ అయినప్పుడు ముస్లింసే చేశారని చెప్పడానికి వచ్చిన సమస్య ఏంటి? అలా చెబితే ఇండియాలోన ముస్లింస్ ఎందుకు హట్ అవుతారు? ఒకవేళ అలా హట్ అయితే వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేస్తే ముస్లింస్ ఎలా అవుతారు? ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇక్కడ ఏది దాచాల్సిన అవసరం లేదు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన ఒకసారి చూడండి. ఇలాంటి వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొట్టాలా లేక దేశద్రోహం కింద కేసు నమోదు చేసి లోపల వేయాలా? కశ్మీర్ లో జరిగిన అటాక్ లో లోకల్ సపోర్ట్ చాలా ఉంది. ఒక్కసారి కశ్మీర్ లోకల్స్ ఏమంటున్నారో చూడండి. तो देखिए हम वो भी कहते हैं, मैं कह रहा हूँ वाकई अब्दुल गुरु बेगुनाही थे, बेगुनाही थे. उसने उसका कोई हिस्सा किरदार ही नहीं था उस जो पार्लियामेंट में अटैक हुआ. पैसे पहुंचाएं और तमाम तरीके की चीजें की. या हमारा हम मुस्लिम है यहाँ पर, यहाँ हिंदू राज नहीं चलेगा. यहाँ हिंदू से यहाँ हिंदू कोई बसना नहीं चाहिए. हिंदू हमारे गांव में कोई मंदिर नहीं है. और अगर मान लीजिए कोई आपके गांव में कोई मंदिर बनाए तो फिर हमारी मिसाल हमारे यहाँ आंगन में जमीन में वो ठीक नहीं है. हम उसको जलाएंगे और क्या करेंगे? मंदिर को जलाएंगे आप? और क्या करेंगे? बुरहान वानी का नाम सुना है? हाँ, कौन था? बुरहान वानी है तो वो क्या कौन? हाँ? कौन था? वो मुजाहिदों का आगे है वो. हाँ? मुजाहिद है ना वो, मुजाहिद है ना? आप उसको शहीद मानते हैं? और क्या? शहीद है वो? हाँ, और क्या? हम जैसे दिल्ली के लोग हैं ना, तो हम लोग उसको आतंकी कहते हैं. वो तो कहना ही है. ये जो आप అఫ్జల్ గురు నిర్దోష్ అంట. కశ్మీర్ లో హిందూ రాజ్యం ఉండకూడదంట. ఒకవేళ హిందూ టెంపుల్స్ కడితే కాల్ చేస్తారంట. బుర్హాన్ వానీ ఏమో అమరుడంట. మరి ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఇలాంటి ముస్లింస్ ఉన్నంత కాలం ఇండియా సేఫ్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ముందు పాకిస్తాన్ ని కాదు లేపేయాల్సింది, ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఇలాంటి వాళ్ళని లేపేయాలి. అప్పుడే ఇండియా బాగుపడుతుంది.